మంచిది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును కాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క చిత్తమును బట్టి కొంత సమయము కొద్ది మాటలు జాగ్రత్తగా మన ఎదుటి కొరకు సిద్ధపడతాం. ఈ కుటుంబంలో దేవుడు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచి కాపాడి తన యొక్క కృపలతోనూ తన యొక్క మేలులతోనూ తృప్తిపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచూ ఉన్నారు. కాబట్టి సమయంలో దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ప్రతి మనిషి జీవితంలో గొప్ప మేలులు చేయాలని, ప్రతి మనిషి యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలాగా మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని కారణాలను మనం చూసినప్పుడు మనుషుల యొక్క జీవితాలు మరణానికి చేరువవుతున్నప్పటికీ, నాశనానికి దరిదాపుల్లోనికి వెళుతున్నప్పటికీ మనిషిలో ఉన్నటువంటి మానవత్వం చచ్చిపోయి మృగ స్వభావంలోనికి దగ్గరవుతున్న దినాలలో మనం ఉన్నాం. ఎలాగొక్క విషయం మనం ఆలోచించినప్పుడు చూస్తే మనిషి మానవత్వాన్ని చంపుకోవటానికి గల కారణం ఏమిటంటే లోకములో ఉన్నటువంటి పాపం. పాపం అనేది మనిషిని యొక్క అంతరాత్మను పాడు చేసి మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని చంపేసి మనిషిని ఒక మృగంలాగా తయారు చేస్తూ ఉన్నది. ఇలాగ మనుషులు ఎప్పుడైతే వారి జీవితాలను వాళ్ళు పాడు చేసుకుంటూ ఈ విధముగా మనుషులు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయి మనుషుల యొక్క ఆలోచనలు మారిపోతూ ఉన్నాయో, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనుషుని బాగు చేయాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. అందుకోసమనే కొన్ని విషయాలు మనం గమనించి ఆలోచించినప్పుడు దేవుడు మనుషులను తయారు చేసినప్పుడు వారిని యథార్థవంతులుగానే సృష్టించను అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చివరి వచ్చినను ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చివరి వచ్చిన ఒకసారి ధ్యానించుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను. అంటే మనుషులను దేవుడు తయారు చేసినప్పుడు ప్రతి మనిషిని యొక్క ఆలోచనల ప్రకారము, ప్రతి మనిషిని యొక్క ఉద్దేశముల ప్రకారము కాకుండా దేవుడు మనుషులను యథార్థవంతులుగానే పుట్టించాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించి ఆలోచించినప్పుడు మనిషి పాపం చేయటానికి ప్రయాసపడుతున్నటువంటి దినాలు, మనుషులు బాగుపడటానికి ప్రయాసపడుతున్న రోజులు కాదు. పాపానికి చేరువవటానికి, పాపంలో నివసించటానికి, పాపాన్ని ఇష్టపడి చేసేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఎలాగ ఉన్నామంటే మనిషి జీవితంలో తన యొక్క బ్రతుకు నాశనమైపోతుందని కానీ, తన జీవితం నాశనమైపోతుందని కానీ ఏ మనిషి కూడా ఆలోచించకుండా ఉన్న 4 రోజులు ఏదో ఒకలాగా జీవించి ఏదో ఒక విధంగా జీవితాన్ని కొనసాగించుకుందాం అనుకుంటున్నారు. కానీ పుట్టినటువంటి మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనేది ఆలోచించకుండా పోయారు. బాగా గమనించి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు నరులను ఎలా పుట్టించాడని రాయబడిందమ్మా? యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే మనుషులు యథార్థవంతులుగా పుట్టినప్పుడు వీళ్ళల్లో స్వార్థం ఎలాగొచ్చింది, వీళ్ళల్లో కోపం ఎలాగొచ్చింది, వీళ్ళల్లో ఈర్ష్య ఎలాగ వచ్చింది, వీళ్ళల్లో అసూయ ఎలాగ వచ్చింది అంటే మనందరము చెప్పేది ఏమిటంటే దేవుడే అలాగ మనుషులను తయారు చేశాడని చెప్తా. అంటే దేవుడి మీదే నిందలు పెట్టేస్తాం, దేవుడినే తప్పుడువాడిగా చూపిస్తాము. కానీ మనిషి తప్పుడువాడిగా మారిపోయాడని చెప్పటం మర్చిపోయారు ఈరోజు. ఎందుకంటే దేవుడు నరులను చూసినప్పుడు, నరులు భూలోకంలోనికి వచ్చినప్పుడు దేవుడు నరులందరినీ మంచిగానే జీవించమని చెప్పాడు. ఎవరిని కూడా చెడిపోమని చెప్పడు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన కడుపును పుట్టినటువంటి బిడ్డను చెడిపోమని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారమ్మా?
చెడిపోవాలి, వీడు దొంగ కావాలి, వీడు హంతకుడు కావాలి, వీడు వ్యభిచారి కావాలి, వీడు జూదమాడేవాడు కావాలని ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డ గురించి ఆలోచించరు. కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు పరిస్థితుల ప్రభావం బట్టి అలా మారిపోతారని మనం చెప్పుకుంటూ ఉంటాం. పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు మారిపోవటానికి గల కారణం ఏమిటంటే, మీరందరూ ఒకసారి బాగా గమనించి ఆలోచించినప్పుడు, నరుని యొక్క హృదయము యొక్క ఆలోచనలు చెడ్డవి. నరుని యొక్క హృదయ ఆలోచనలు ఎలాంటివి? మంచి ఆలోచనలు ఎవరిలో లేవు. ప్రతి వానిలో ద్వేషము, ప్రతి వానిలో యొక్క స్వభావాలు మారిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రతి వానిలో ఏదో ఒకమైనటువంటి పరిస్థితి, ప్రతి వానిలో ఏదో ఒక రకమైనటువంటి తెలియనటువంటి పద్ధతి, తెలియనటువంటి ఆలోచనలో ఉన్నారు. బాగా గమనించి ఆలోచించినప్పుడు దేవుని మీద నిందలు పెట్టటము మనుషులకు అలవాటైపోయిందమ్మ. దేవుడి మీదే నెట్టేయటం, ప్రతిదీ దేవుడి మీదే పెట్టేయటం. ఎందుకంటే మనందరం మంచోళ్ళం. మనందరము ఎంత మంచోళ్ళం అంటే, యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభునే తప్పుటివాడు అని చెప్పంత మంచోళ్ళం మనము ఎదుటి వాళ్ళలో మంచిని చూసేంత గొప్ప స్వభావాలు ఎవరిలో లేవు. ఇక్కడ ఎదుటి వారిలో గొప్ప స్వభావమును ఆలోచించేంత స్వభావాలు ఎవరికి లేవు. ఎందుకంటే ఇక్కడ బైబిల్లో చెప్తుంది, దేవుడు నరుణ్ణి ఎలా సృజించాడంట? యథార్థవంతులుగా. ప్రారంభంలో సృజించినటువంటి ఆదాముని ఎలా సృజించాడంట? తన పోలిక చొప్పున. అయితే దేవుడు నరులను తన పోలిక చొప్పున సృజించి స్వతంత్రులుగా చేశాడమ్మ. ఏం చేశాడు? స్వతంత్రులుగా స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛనీయటం తప్ప చెప్పండి. భార్యాభర్తలకు వివాహమైన తర్వాత భర్త భార్యకి స్వేచ్ఛనీయటం తప్పమ్మా? స్వేచ్ఛనిచ్చినప్పుడు ఆ స్వేచ్ఛకి ఏముండాలి? స్వేచ్ఛనిచ్చినప్పుడు ఆ స్వేచ్ఛలో కూడా కొన్ని లిమిట్స్ ఉండాలి. అంటే కొన్ని హద్దులు ఉండాలి. హద్దు మీరి ప్రవర్తిస్తే అది దేనికి దారితీస్తుంది? అనర్థానికి దారితీస్తుంది. హద్దు మీరి దేని చేయకూడదు. హద్దు మీరి ఏ పని కూడా పొరపాటును కూడా చేయకూడదు. ఎంత స్వతంత్రం ఉన్నా ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పద్ధతి కూడా తెలియాలి. అర్థమవుతుందా? స్వతంత్రం ఇచ్చింది. ఇప్పుడు భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రములో ఉన్నటువంటి భారతీయులము దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భావోద్వేగాలు ఒకళ్ళు ఎలా అభివృద్ధి చెందాలనే దాని గురించి ఆలోచించాలి. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వార్థముతోను ఈర్ష్యతోను నేనే బతకాలి, నేనే జీవించాలి, ఎవరు ఎట్లా చచ్చిపోతే నాకన్నట్టుగా స్వార్థంతో బ్రతకటం వలన స్వతంత్రం వచ్చినటువంటి భారతదేశం కూడా మరలా స్వతంత్రం రాని దాని భారతదేశం లాగా బతికిపోతున్నారు ఇప్పుడు జనాలందరికీ. ఎవరికి స్వతంత్రం ఉన్నట్టుగా లేదు, ఎవరు ఫ్రీగా ఉన్నట్టుగా లేరు. స్వేచ్ఛ అనేది కూడా ఒక హద్దు ఉంటుంది, స్వతంత్రానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఈ స్వతంత్రం లిమిట్, ఇప్పుడు భార్యకు భర్త స్వతంత్రం ఇచ్చాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు భర్తను పట్టించుకోకుండా, అన్నం పెట్టకుండా, నీళ్లు తోడకుండా, బట్టలు తొక్కకుండా, ఏమి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఈదుల మీద తిరుగుతుంటే ఆ స్వతంత్రం ఏమైపోద్ది? పాడైపోద్ది. స్వతంత్రం ఉన్నప్పుడు నీ స్వతంత్రం ఎంతవరకు? నీ వరకే నువ్వు చూసుకోవాలి, కానీ నీ బాధ్యతను మాత్రము స్వతంత్రం వచ్చిన తర్వాత బాధ్యతను గుర్తుపెట్టుకొని స్వతంత్రంలో జీవించాలి. ఈరోజు స్వతంత్రం ఇచ్చారని చెప్పేసి బాధ్యతను మర్చిపోయి స్వతంత్రాన్ని ఉపయోగించుకోవటం వలన అది చివరికి దేనికి దారితీసింది? తెలుసా? పాపం చేయటానికి కూడా అలవాటు పడిపోయారు ఇప్పుడు ప్రజలు. పాపం చేస్తున్నప్పుడు కూడా పెద్దగా పాపమే అని ఇప్పుడు జనాలకు ఏమనిపించట్లేదు, పెద్ద తప్పేమనిపించట్లా. ఇది కామన్ అయిపోయింది అందరికీ. ఎందుకు కామన్ అయిపోయిందంటే అందరూ మంచోళ్ళు కదా, చెడ్డోళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. అందుకని పక్కన వాడు ఏ కాడికి ఏం చెప్తున్నాడంటే, నేను చేసేది ఒక తప్పే, వాడు చూడు 4 తప్పులు చేస్తున్నాడు. వాడేమనుకుంటాడు, నేను 4, ఈ పక్కనోడు 10 చేస్తాను అంటే పక్కన వాడితో పోల్చుకోవటం వలన వాడు చేసేది వాడికి తప్పనిపేట్ల. బాగా ఆలోచించండి. ఒకడు ఇంకొకరితో పోల్చుకోవటం వల్ల వాడు చేసేది వాడికి తప్పని పీఠంలా. ఎందుకు తప్పని పీఠం లేదంటే, నేను చేసేది కరెక్టే అంటే ఇప్పుడు సమాజం మొత్తం ఎలాగుంది? కరెక్ట్గా ఉంది. సమాజం అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ సమాజంలో బతుకుతున్నటువంటి వీడు కూడా కరెక్టే. ఈరోజు
ఎవరి కొడుకు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి కొడుక మాయమాటలు చెప్పాల్సిన పని లేదు. ఎవరిని చూపించినా ఎవరిలో కూడా నీతి అనేది కనపడటం లేదు కనుక నేను కరెక్ట్గానే ఉన్నాను అనుకుంటున్నాడు. ఈరోజు 15 సంవత్సరాలు దాటగాని 12 సంవత్సరాలు దాటగాని వాడు చేస్తున్నటువంటి పొరపాట్లు ఏవైనా వాడికి తప్పుగా లేదు. ఈరోజు మీకు అర్థమవుతుందా? వాడు ఎలాంటి డ్రింకర్, తాగుపోతాడైనా, తిరిగిపోతాడైనా, స్మోకింగ్ చేస్తున్నా, గుట్కాలు వేసుకుంటే నీ తప్పని పెట్టలేదు. ఎందుకంటే సమాజం మొత్తం ఇదే పనికి మాలిన వ్యవహారాల్లో ఉంది కదా. ఈరోజు చికెన్ బిర్యానీ ఎంత పర్సనల్ కామన్ అయిపోయిందో, ఈరోజు థమ్సప్, స్ప్రైట్ ఎంత కామన్ అయిపోయిందో, డ్రగ్స్, మద్యపానం అనేది ప్రజలకు అంత కామన్ అయిపోయింది. తాగని వాడంట ఎదవంట. అంటే మగోడై పుట్టిన తర్వాత తాగాలి, ఆడదై పుట్టిన తర్వాత తిరగాలంట. అంటే ఇది ఎందుకంటే సమాజం పాడైపోయింది. మంచి బాగు చేయాలన్నటువంటి తపన ఎవరిలో లేదు, బాగుపరచాలన్న ఆలోచనలు ఎవరిలో లేదు. చెడిపోయిన వాడు బాగున్న వాడిని ఏమంటున్నాడంటే చేతగానోడు అనే రోజుల్లో ఉన్నారు. ఎందుకంటే మీకు అర్థం కూడా నేను చెప్తాను, బాగా గమనించి ఆలోచించండి. ఈరోజు మీరు అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చేసింది. అంటే కొత్తగా అంటే 5-6 సంవత్సరాలు పడిందిలే, 5-6 సంవత్సరాల పైనే వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేటువంటి ఏఐ అనేది ఒకటి వచ్చేసింది. ఏంటిది? ఏఐ. ఇది తయారు చేసింది ఎవరు? ఎవరు తయారు చేసింది దీన్ని? మీరు ఆయన పేరు చెప్పాల్సిన పని లేదులే, మనిషే. ఈ మనిషి దీన్ని తయారు చేసుకొని ప్రతి పని సింపుల్గా చేయాలనుకుంటున్నాడు. ఏఐ చేసిన తర్వాత అవసరం వచ్చిన ప్రతిదీ మొబైల్ ఫోన్లో ఆన్ చేసి అడిగేస్తున్నాడు. నాకు ఏది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఎప్పుడు పెళ్ళి అవుద్ది, నాకు ఎప్పుడు బంగారం వస్తుంది, నాకు ఎప్పుడు డబ్బులు వస్తాయి, జాతకాలు కూడా చెప్పేస్తుంది. అదే జోక్ సీరియస్. నిజం కావాలంటే మీరు చూడండి. నేను ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాను, నేను ఎప్పుడు పెద్ద వాడ కట్టుకుంటాను, నేను గుడారం కట్టుకుంటాను, నేను ఎప్పుడు పెద్దవాడిని అవుతాను. ఈరోజు పిచ్చి జనాలు పని బాట లేకుండా చెట్ల కింద వరకు కూర్చొని, ఇళ్ల పక్కన కూర్చొని, ఆ పక్కన ఈ పక్కన కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ నేను ఎప్పుడు మా గొప్పవాడిని అవుతానంటే అదేం చెప్పుద్ది? నువ్వు 4 సంవత్సరాలకు మంచి అభివృద్ధిలో చెందుతావు, నీకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని. కానీ వీడు చదువు సంధ్యలు మానేసి గొల్లమిటి ఓర్లమిటి అక్కడెక్కడ తిరిగేసి ఏంటంటే నాకు ఒక టైం వస్తుంది. టైం వస్తుందా? పని బాట లేనివాడికి ఏ టైం వస్తుంది చెప్పండి? పని బాట లేనివాడికి ఏ టైం వస్తుంది? బస్ స్టాండ్ దగ్గర కూర్చొని అడక్క తినే టైం వస్తుంది. ఎప్పుడైనా బాగుపడతాడు వీడు. కష్టపడి చదువుకొని, కష్టపడి పని చేసి, ఏ పని అయినా కూడా కష్టపడి చేస్తేనే బాగుపడతాడు. నేను ఊర కూర్చున్నాను, నాకు టైం వస్తుందంట, నా జాతకం ప్రకారం ఇలా ఉందంటే అని చెప్పుకుంటే, నువ్వు జాతకం ప్రకారం చూసుకొని పని బాట లేకుండా సోమరపోతాడు అయిపోతే నీకు ఏది జరగదు. చివరికి ఏమనుకుంటారు తెలుసా? వీడేమంటారు తెలుసా? నేను అనవసరంగా పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, వీళ్ళందరినీ తాకాల్సిన అవసరం ఎందుకు నాకు, అసలు ఏ పని లేకుండా నేను ఫ్రీగా కూర్చుంటే చాలు అనుకుంటాను. అంటే ఇదేమైపోయాడు? సోమరుడైపోయాడు, పనికిరానుడైపోయాడు. వీడి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. వాడికి పుట్టడం వల్ల దేవునికి ఉపయోగం లేదు, వాడికి పుట్టడం వల్ల తల్లికి ఉపయోగం లేదు, తండ్రికి ఉపయోగం లేదు. నిజంగా చెప్పినట్టుగా భూమికి సగం భారమై కూర్చున్నాడు. వీళ్ళ వల్ల ప్రయోజనం ఏమి లేదు. ఇప్పుడు అయితే చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐని తయారు చేసినటువంటి వాడు ఏమనుకున్నాడంటే నేను గొప్పగా కొత్తదాన్ని కనిపెట్టాలని ఫీల్ అయిపోయాడు. ఏమనిపోయాడు? క్రొత్తదాన్ని నేను కనిపెట్టానని ఫీల్ అయిపోయాడు. కనిపెట్టిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత వీడికే స్థానం లేకుండా చేసింది అది. ఇప్పుడు ఉద్యోగాలు కావాలంటే సాఫ్ట్వేర్కు మనుషులు అవసరం లేదు, ఏఐ ఒకటి ఉంటే చాలు. 100 మంది చేసే పని ఇది ఒకటే చేసేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏడుతున్నారు, ఎందుకు కనిపెట్టుకున్నాను రా అని. ఇప్పుడు ఏడ్చి కూర్చుంటున్నాడు, అడిగేం అర్థం కావట్లేదు. ఏంటంటే పొదుగుకులు ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? ఇప్పుడు తిండి రావాలంటే పని చేయాలి, తిండి రావాలంటే డబ్బులు ఉండాలి, డబ్బులు రావాలంటే పని చేయాలంటే ఎక్కడైనా పని ఉండాలి. ఇప్పుడు పని అంతా ఏఐ చేసేస్తాం, డీడేం చేస్తాం పోయి. ప్రతి పిల్లలు చాలా మంది ఏమంటున్నారు తెలుసా? చదువుకుంటే పెద్ద ఉపయోగం లేదు, ఏది చేసినా డబ్బు కోసమే కదా, అయితే ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదిస్తావు నువ్వు చేతనైతే. ఈరోజు చెప్తున్నా కదా, నేను కూడా మీ అందరికీ తెలుసు కదా, నేను చాలా చదివాను కదా, ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించి చేతనైతే చూద్దాం. బయటికి పోతే 2 రోజులు ఇంటి దగ్గర నుంచి కానీ, బయట వాళ్ళ దగ్గర నుంచి కానీ, పక్కన వాళ్ళ దగ్గర నుంచి కానీ అడుక్కోకుండా నువ్వు కష్టపడి ఒక వారం బతికినా చూద్దాం. నేను చేతనైనడు అయితే ఎవరినైనా కావాలంటే బయటికి పోయి 1 వారం రోజులు ఎవరి దగ్గర చేయి చాపకుండా కష్టపడి ఒక 500లలో ఒక 1000 రూపాయలు సంపాదించుకొని బయటికి రమ్మని చెప్పి చూద్దాం. మీరు చేతనైనడు అయితే బయటికి పోతే 10 రూపాయలు లేకపోతే అటు ఇటు పిచ్చి కుక్కలాగా చూసి అర్థం కాదు వీడికి. బతుకు తెరువు కూడా తెలియదు వీళ్ళకు. వీళ్ళు అనుకుంటున్నారు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కష్టపడి చెమటోర్చి తిండి తిప్పలు మానుకొని తెచ్చి పెడుతుంటే టయానికి ఆ ప్లేట్లోకి అన్నం వస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లా.
అర్థమవుతుందా? వాడికి దాంట్లో కూడా వంకలు పెట్టేస్తాడు. ఇదేంది ఉప్పు ఎక్కువైంది, ఇదేంది కారం ఎక్కువైంది, ఇదేంది ఎలాగుంది. నీకు తెలియదుగా అది ఎట్టొచ్చిందో, అది ఎలాగొచ్చిందో నీకు తెలియదుగా. నీకు తెలిస్తే దాని రుచి నీకు తెలుస్తుంది. ఊరకొన్నడికి ఏం తెలుస్తుంది దాని విలువ? చూడండి, ఇప్పుడు మనుషులు పాడైపోవటానికి గల కారణం ఏంటంటే మనుషుల యొక్క తత్వం, మనుషుల యొక్క ఉద్దేశం, మనుషుల యొక్క ఆలోచనలు ఇలా అయిపోయారంటే మోసం చేసి బతికేద్దాం అనుకుంటున్నారు చాలా మంది. ఏం చేసి? మోసం చేసి ఎవరో ఒకడు కష్టపడ్డటువంటి సొమ్ము తెచ్చుకొని వాడికి తీసుకొని వాడికి నేను ఇయ్యనులే, నేను బతికేద్దామని అనుకుంటే ఎన్ని రోజులు అలా చేస్తాం? ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, జీవితాంతం నమ్ముతారమ్మా? ఎవరైనా నమ్ముతురా? రేపొద్దు నీకు ఒకవేళ చస్తున్నానన్నా కూడా నీ దగ్గరకు వచ్చే దిక్కు కూడా ఉండరు. చిన్నప్పుడు మీరు చదివి ఉంటారు కదా, ఏంది నానా పులి వస్తుంది అంటే 4 సార్లు నమ్ముతాడు, 5వసారి నిజంగా వచ్చినా నమ్ముతుడా? నానే నమ్మడు, ఎందుకంటే ఇది మోసగాడు కదా. ఎవరిని మోసం చేస్తున్నాడు కదా? నిజంగా ఎవరినైనా మోసం చేయి, ఫ్రెండ్స్ని మోసం చేయి తప్పులేదు, పక్కన వాళ్ళని మోసం చేయి తప్పులేదు. 9 నెలలు కని పెంచి పోషించినటువంటి తల్లిని తండ్రిని మోసం చేస్తున్నాడంటే వీళ్ళు మనిషి అనాలి అసలు? చెప్పండి. ఎవరినైనా మోసం చేసి తప్పలేదు, కన్న తల్లిని కన్న తండ్రిని మోసం చేసేటువంటి పొజిషన్ దిగజారిపోయాడంటే వీడు ఎంత చెడిపోయాడో ఆలోచించండి. ఈరోజు వీడు ఎంత చెడిపోయి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాడో చూడండి. అదే దేవుడు అంటున్నారు ఇక్కడ. ఏమంటున్నారు తెలుసా? ఇదిగో నేను మనసుని నా పోలికగా సృజించాను. ఆదాము ఎవరి పోలికంట? ఆదికాండం 4వ అధ్యాయము 16 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. 16 నుంచి నిదానంగా చదువుకుంటారండి. కయీను తన భార్యతో ఉండినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుడి పేరును బట్టి అనోకను ఊరి పేరు పెట్టెను. అనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహుయేలును కనెను. మహుయాయేలు మతుసయేలును కనెను. మతుసయేలు లెమెక్కును కనెను. లెమెక్కు ఏం చేశాడంట? ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నారంట. అప్పటిదాకా స్వభావం బాగుంది, అప్పటిదాకా దేవుడి పోలికే. దేవుడు ఏం చెప్పాడు? ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం అనుకుంటాను, చూడండి ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించి దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. దేవుడు ఆదామును సృజించిన దినమున ఆదాముని ఎలా చేశాడంట? దేవుని పోలికను చేశాడు. ఆదాము దేవుని పోలిక. ఆదాములో నుంచి వచ్చినటువంటి కయ్యూను ఏమైపోయాడు? చిన్న పొరపాటు చేసినప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? ఆదాముతో పోల్చుకున్నప్పుడు కయ్యూను అయ్యో నేను కొద్దిగా తప్పు చేశాను అన్నాడు. కయ్యూనుకు పుట్టినటువంటి వాడు కొంచెం పొరపాటు చేశాడు, వాడికి పుట్టినటువంటి వాడు ఇంకొంచెం పొరపాటు చేశాడు. చివరికి లెమేకు ఏం చేశాడు? ఇద్దరిని చేసుకున్నాడంట. ఇప్పుడు లెమేకుకు పుట్టినటువంటి వాడు ఏం చేయాలి? ఇద్దరిని చేసుకున్నాడంటే ఇప్పుడు లెమేకు పుట్టినాడు, ఇద్దరు పెళ్ళిని చేసుకున్నాడు ఏంటంటే మా నాన్నే చేసుకున్నాను, నన్నేం చేయమంటావు అంట. అలవాటు పడిపోయారు ఇద్దరిని చేసుకోవటానికి. ఇంకా అంతకుముందు అంతా ఒక్కొక్కళ్ళే ఉన్నారు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైపోయారు? ఇద్దరిని చేసుకుంటే దేవుని పోలికలోకి వచ్చినటువంటి మనుషుని స్వభావం ఏమైంది? మారిపోయింది. తర్వాత ఏం జరిగింది చదవండమ్మా. లెమేకు ఇద్దరిని చేసుకున్నాను. త్వరగా చదువుకుంటాడు ఫస్ట్. ఇతడు సితారాలను సానికను వాడుక చేయువానికి మూల పురుషుడు. ఇప్పుడు ఒక ఆయన పుట్టాడు, ఒక ఆయన ఏమో గుడారాలు వేసుకోమని చెప్పాడు. ఏం వేసుకోమన్నాడు? గుడారాలు. అంటే గుడారాలు వేసుకోవాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఎలా సుఖంగా జీవించాలి, ఎలా వాటల్లో ఉండాలి, అలాగా చెప్పాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు? సితారాను సానికను వాయించటం ప్రారంభించాడు. సితారా సానిక అంటే ఏంటిది? ఇప్పుడు ఇదేదో మీరు పెట్టింది ఈ వాయిద్యాలు కదా అవి.
ఇప్పుడు మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు చూడండి, ఆ వాయిద్యాలు వాయించడం ప్రారంభించాడు. ఇప్పుడు మ్యూజిక్ వచ్చేసింది లోకంలోనికి. ఈ మ్యూజిక్ వచ్చి మనిషిని ఏం చేసింది మ్యూజిక్ వచ్చి మనిషిని ఏం చేసింది? దేవునికి దగ్గర ఉన్న మనిషిని దేవునికి దూరంగా లాగేస్తుంది. దేవునికి దగ్గర ఉండమనేటువంటి మనిషి ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఎంత పిల్లవాని కదిలిచ్చినా, ఎంత పిల్లవాని కదిలిచ్చినా, ఎంత పిల్లవాని కదిలిచ్చినా ఈ మ్యూజిక్ రాగానే వాడి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క అవయవాల కదలిక మారిపోతుంది. వారి యొక్క స్వభావము ఆ మ్యూజిక్ కు అట్రాక్ట్ అయిపోయారు. మ్యూజిక్ కు అట్రాక్ట్ అయిపోయినంత తొందరగా దేవునికి అట్రాక్ట్ అయిపోవట్లేదు మనుషులు. చూడండి, ఇంట్లో కట్టేసి పడేసిన ఈ మ్యూజిక్ కానీ వాని యొక్క మైండ్ అనేది తెలియనటువంటి ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేశారు? దేవునికి దూరం అవటానికి లెమేకు ఇద్దరిని చేసుకుంటే లెమేకులో నుంచి వచ్చినటువంటి ఒకడేం చేశాడంటే కొత్త మ్యూజిక్ క్రియేట్ చేసేసాడు. ఇప్పుడు ఈ మ్యూజిక్ కు అట్రాక్ట్ అయినటువంటి మనుషులు డాన్స్ వేయటం ప్రారంభించారు. నాట్యం వేరు. మీరు నాట్యం అనేది అది తప్పు కాదు. నాట్యము, భరతనాట్యం ఎంత సంప్రదాయంగా ఎంత పద్ధతి కూడా తెలుసా? ఒంటి నిండా గుడ్డలు కట్టుకొని పద్ధతిగా నీతిగా దేవుని మహిమపరిచినట్టుగా జ్ఞానంతో ఉంటుంది నాట్యము. నాట్యమే వేరు, డాన్సులు వేరు. ఈ రెండు ఒకటి అనుకుంటే తప్పు అయిపోతారు. ఎందుకంటే ప్రారంభంలో నాట్యంగానే ప్రారంభించారు. ఇప్పుడు నాట్యం అంటేనే కూడా తెలియదు జనాలకు. ఎవరైనా మీరు నాట్యం ఆడుతున్నారంటే ఎవరైనా పోయి చూస్తారమ్మా? నాట్యం ఆడుతున్నారంటే ఎవరైనా చూడగలరా? అసలు ఏముంది? ఉదాహరణకి ఏం లేదు, ఒక డ్రామా వేస్తున్నారు, అక్కడ పద్ధతిగా జ్ఞానం తెలియజేస్తారంటే ఎవరైనా పోయి చూస్తారా? ఆ డ్రామా ముందు ఒక పెద్ద స్టేజ్ కట్టి ఒక పెద్దగా ఎంత అంటే ఎడారి ప్రాంతం ఎత్తే కనీసం ఆడ ఒక 10-20 మంది కూడా కూర్చోరు. అదే ఒక 4గురిని తీసుకొచ్చి గుడ్డలు లేకుండా ఎగురుతున్నారంటే నిజమేది. అంటే మెసేజ్ ఓరియంటెడ్ చెప్పేటువంటి పద్ధతులు మారిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తల్లి పోతుంది, తండ్రి పోతున్నాడు, వాళ్ళతో పిల్లలు కూడా పోయి చూస్తున్నారు. పనికి మానేవారు. తల్లి తండ్రి పోయి చూసినప్పుడు పిల్లలు చూడటం ఒక లెక్క. బాగా ఆలోచించండి. ఇక్కడ సమాజం తప్పిపోయింది. లెమేకు ఇద్దరు స్త్రీలను చేసుకున్నప్పుడు లెమేకు పుట్టిన వాళ్ళు ముగ్గురిని చేసుకోవడం పెద్ద పొరపాటు ఏమైనా అవుద్దా? బాగా ఆలోచించారు. లెమేకు పుట్టినటువంటి ముగ్గురిని చేసుకుంటే ఏమైనా అనగలరా? ఇప్పుడు నేను అడగలేడు పోయి ఎందుకురా నువ్వు ఇలా చేసావంటే డాడీ నువ్వేం చేసావని అడుగుతున్నాడు. ఇప్పుడు నాన్న అడుగుతున్నాడు, నువ్వు ఇద్దరిని చేసుకున్నావు కదా నాన్న, నన్నేం చేయమంటావు? ఇప్పుడు ఈడి స్వభావము దేవుడి నుంచి ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఇప్పుడు ఇద్దరిని చేసుకోవడానికి గల కారణం ఏమిటి? బైబిల్ మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి, ఇద్దరిని చేసుకోవడానికి గల కారణం ఏమిటి? వంశాభివృద్ధి కోసమా? వంశం యొక్క విస్తరణ కోసమా? బాగుండండి, చెప్పండి. దేనికోసం ఇలా చేస్తున్నారు సమాజము? బాగా ఆలోచించండి. దేనికోసం ఇదంతా? దేని కొరకంటే పాపం అనేది పండిపోవటమే. పాపం అనేది విస్తరించిపోతుంది. ఈ పాపం విస్తరించిపోయినప్పుడు ఈ సమాజం ఏమైపోయిందంటే పాడు మార్గంలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సమాజం పాడు మార్గంలోనికి వెళ్ళిపోయిందో బాగు చేయటానికి ఎవరి వల్ల కావటం లేదు ఈరోజు. ఎందుకంటే అలవాటైపోయారు. అందరూ ఏమైపోయారు? అలవాటైపోయారు. దేనికి అలవాటైపోయారు? ఇప్పుడు కామన్ అయిపోయింది, సాధారణం అయిపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు చూడండి, కామన్ అయిపోయిందా కాలేదా? తండ్రికి 30 సంవత్సరాలు 40-50 సంవత్సరాలు వచ్చి ఈ డ్రింక్ తాగుతుంటే కొడుకు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా తాగుతున్నాడు. తండ్రి వాడిని గద్దించడానికి కూడా హక్కు లేదు వాడికి. ఈడు రోడ్డు మీద పొరులాడుతుంటే కొడుకుని ఏం కంట్రోల్ చేస్తున్నామ్మా? చెప్పండి. ఈడు రోడ్ల మీద పొరులాడుతుంటే కొడుకుని ఎవరైనా కంట్రోల్ చేయగలరా? ఈడు గాడికి పోయి అడగటానికి హక్కు లేదు ఊరికి. ఎందుకంటే నువ్వు కరెక్ట్ ఉండి నాన్న తర్వాత నాకు చెప్తూ అంటున్నాను. సమాజం అంతా అందుకే చేస్తున్నారు. లెమేకు తన తర్వాత పుట్టినట్టు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాడు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడంటే లెమేకే దారి తప్పాడు. దారి అనేది ఒక మార్గం ఉంది. ఈ మార్గం అనేది కంట్రోల్ ఎలా బావాలి? సమాజముగా ఎలా ఉండాలంటే దేవుడు భూలోకమును చూసినప్పుడు అది ఏమైపోయిందంట? ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో జాగ్రత్తగా చూడండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండని. ఏది చెడిపోయింది? భూమి మీద ఉన్న ప్రజలు చెడిపోయారు. భూమి చెడిపోలా. నువ్వు ఎప్పుడు ఇత్తనాలు ఇచ్చినా కూడా మొలిపిస్తూనే ఉంటది. నువ్వు ఎప్పుడు ఇత్తనాలు వేసినా కూడా ఏ రోజైనా నీ ఇత్తనాన్ని మొలిపించకున్నదన్నదా ఈ భూమి? చెప్పండి. ఇర్మియా ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు, ఏందయ్యా దేశానికి కరువు వచ్చిందంటే దేశానికి కరువు దేవుడు తెప్పించలా. దేశానికి కరువు రావటానికి గల కారణం ఏమిటి?
మానవుల యొక్క క్రమాలు మారిపోయాయి, మానవుల యొక్క పద్ధతులు మారిపోయాయి కనుక దేశం మీద కరువు రావాల్సి వచ్చింది. ఈ దేశం మీద కరువు రావటానికి గల కారణం ఏంటంటే మీరు చేసినటువంటి పొరపాట్లే. మనుషులు కరువులో ఉండటానికని ఇష్టపడ్డారు కానీ మనుషులు తిండి లేకుండా తిండి తిప్పలు లేకుండా పత్తులు ఉండటానికని ఇష్టపడ్డారు కానీ పాపాన్ని మానుకోవటానికి ఇష్టపడలేదంట ఇర్మియా కాలంలో. అంత చక్కగా చెప్పారు తెలుసా మాట. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం తర్వాత చదువుకోండి. పాపమును మానుకోండి, చెడిపోయారు బాగుపడండి అంటే ఈరోజు సమాజానికి చెడిపోయాడని చెప్తే కోపం, బాగున్నాడని చెప్పాలి అన్న. భార్య దగ్గరికి వెళ్ళి అడగండి అమ్మ, వాళ్ళ భర్త బాగున్నాడో లేదో చెప్తుంది. పక్కన వాళ్ళని అడిగితే ఏం చెప్తారు? పక్కన వాళ్ళని అడిగితే చెబుతారక్క, మీ ఇళ్లలో మీరు మీ భర్తల గురించి ఎంత ఏడుతున్నారో మీకు తెలుసు. ఆ బాధ బాగా బయట ఉన్న ఎలకేం తెలుసు, వీళ్ళు మంచోళ్ళు అంటారు. ఊరు చెప్పారు మంచోడని. చెడిపోయినవాడికి పక్కన వాడు చెడిపోయినవాడు ఉన్నప్పుడు అందరూ ఇలాగనే ఉన్నారు అనుకుంటున్నారు. పాప అందరూ ఇలాగుంటే ఊరు చెప్పాలి. వాళ్ళకు చెప్పేవాడు ఎవరైనా ఉన్నారు? ఒక్కడైనా ఉన్నారు? చెప్పండి మీరు. చెప్పటానికి ఒక్కడైనా ఉండాలి కదా. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను, సమస్త శరీరులు వారి మార్గములను ఏం చేసుకున్నారంట? సమస్త శరీరులు ఒక్కడు ఇద్దరని చెప్పలా, అందరూ దోవ తప్పిపోతుంటే దోవలో రమ్మని చెప్పాలంటే ఊరని దోవలో నడవాలిగా. దారి అందరికీ తెలియదు, కరెక్ట్ దారి చెప్పాలంటే ఊరు రావాలి. కరెక్ట్ దారి కావాలంటే ఊరు రావాలి. అందుకని ఇక్కడ ఏం రాయబడింది తెలుసా, కాలం పొడిగే కొద్దీ నోవాహు జలప్రళయ కాలం వచ్చేసింది. ప్రజలేమయ్యారు? విస్తరించారమ్మా. అమ్మా ఇక్కడ వినండి, వాక్యం వినండి. మీరు ఏదైతే మాట్లాడుకుంటే కుదరదేడా, వాక్యం వినాలి. ప్రజలేమయ్యారు? విస్తరించిపోయారు. ప్రజలు ఎప్పుడైతే విస్తరించిపోయారో అక్రమం కూడా ఆటోమేటిక్గా విస్తరించిపోయారు. క్రమం కాదు, ఇదేంటిది? అక్రమం. అక్రమం అంటే క్రమం లేనిదే అక్రమం. ఆ క్రమం ఎప్పుడైతే మారిపోయిందో ప్రజలు పాడైపోయారంటానికి రుజువు అది. ఈరోజు తప్పు చేసిన వాడి దగ్గర పోయి నువ్వు తప్పుటోడు అంటే నచ్చదమ్మా. మీరు ఎవరినైనా పోయి అనండి, అదే కదా మన నమ్మకం మనం చెప్పుకోవడం అనుకుంటాను. తప్పు చేసిన వాడి దగ్గర పోయి నువ్వు తప్పుటోడు అంటే నచ్చదు. ఈరోజు తప్పుటోడు అనకూడదు అండి. నువ్వు బాగున్నావంటే నచ్చుతాడు. బాగున్నావని నేను ఉదాహరణకు ఒక మనిషి దగ్గర పోయి బాగున్నావని చెప్పింది అనుకో, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి నచ్చాలి ఆ మాట. నేను ఎంత ఏడుతున్నా నీకేం తెలుసా, ఎవరికి బాగున్నావని చెప్తున్నా వాడు పొగుడుతారని బాగున్నారని చెప్పేది. తప్పు చేసిన వాడు తప్పుటోడు అని చెప్తే ఊరికి నచ్చదేడా. తప్పుటోడు అనాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా అవసరం లేదు. నీ జీవితాన్ని సరి చేసుకోవటానికి నీకు చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ అదే అంటున్నా, ఏమంటారు తెలుసా, సమస్త శరీరులు వారి మార్గములను చెరిపి వేసుకున్నారు. మార్గాలను చెరుపుకోవటానికి గల కారణం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన తర్వాత చదువుకొని ఏం రాయబడిందంటే, ఇదిగో దురాశ గర్భమును ధరించి. ఏంటంట అంటే లెమేకు ఇద్దరిని చేసుకోవటానికి గల కారణం ఏమిటి? లెమేకులోకి దురాశ వచ్చింది. ఏమొచ్చింది? దురాశ. ఆశ ఉండొచ్చు, తప్పులేదు. దురాశ ఏం చేసింది? దురాశ మనిషిని ఏం చేసింది? ఏదైనా చేయటానికి వెనుకాడకుండా చేసింది. ఏదైనా కావాలని చూడండి, ఎవరన్నా బెట్టింగ్లు పెడుతుంటారు పాపం చాలా మంది. డబ్బులు వస్తాయని 100 రూపాయలు పెడితే 200 వస్తాయి, 200 పెడితే 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు పెడితే 10,000 వస్తాయి, 10,000 పెడితే 1,00,000 వస్తాయి, 1,00,000 పెడితే 10 లక్షలు వస్తాయి. ఈ ఆశతో ఉన్నదంతా తగల పెట్టేస్తున్నాడు పాపం వాడు. ఊరే కూర్చొని బెట్టింగ్లు పెడితే కోటేశ్వరుడు అవుతాడా? కష్టపడి చెమటోర్చి చేస్తుంటేనే కోటేశ్వరులు కావట్లేదు. ఊర కూర్చొని ఆ బొమ్మ మీద ఈ బొమ్మ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఈ టీం మీద ఆ టీం మీద వాడు 100 కొడతాడు, ఈడు సెంచరీ కొడతాడు, వాడు గోల్ కొడతాడని లక్షలు బెట్టింగ్లు కొడితే ఎవరన్నా కోటేశ్వరుడు చరిత్ర ఉందా? ఎక్కడ లేదు. ఉన్నదంతా తగలబెట్టుకోవడానికి కష్టపడ్డ సొమ్మే నిలబడట్లేదు. ఈరోజు ఎదుటి వాళ్ళని మోసంతో తెచ్చుకుంది ఏమి నిలబడుద్ది? కష్టపడి చెమటోర్చి కష్టపడి తెచ్చుకున్న సొమ్ములే నిలబడట్లే. ఈరోజు ఎక్కడి నుంచో మోసంతో తెచ్చుకుని నిలబడతాయి అనుకుంటున్నావేమో. అది భ్రమ. ఇది నాది అని ఫీల్ అయిపోతున్నావు. నీ దగ్గర ఉండదు. అది ఉంటుందా? ఎవరి దగ్గర ఉండదు. కష్టపడిందే ఉండదు. అందుకే ఇక్కడ ఏమన్నా తెలుసా, దురాశ వచ్చింది లెమెకులోకి. ఈ దురాశ వల్ల ఏమైపోయాడు? దారి తప్పాడు. దారిలో నడవలసినటువంటి లెమెకు దారి తప్పాడు. దారి తప్పి పాపం చేశాడు. లెమేకు దారి తప్పితే లెమేకు కొడుకే దారిలో నడుస్తాడు. ఇది ఇప్పుడు కరెక్ట్ పాయింట్లోకి రండి. లెమేకు దారి తప్పాడు. ఇప్పుడు లెమేకు కొడుకే దారిలో నడుస్తాడు. వాళ్ళు నడిచిన దారిలోని ఇప్పుడు వాళ్ళ కొడుకే దారిలో నడుస్తాడు. వాళ్ళు నడిచి ఇప్పుడు వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఏ దారిలో నడుస్తారు? ఎప్పుడో పుట్టినటువంటి
కొత్త మంచి మార్గం ఉంది చూడు. మనుషులు నడవక నడవక ఈ మంచి మార్గం ఏమైందమ్మా? బాగా ఆలోచించి మీకు అర్థం కావడం చెప్తాను. మీరు ఒక దారి నడుస్తున్నారు. కొన్ని రోజులు దగ్గర దారి పడిందని ఈ దారి నడవటం మర్చిపోయి ఈ దారి నడుస్తుంటే ఆ దారి ఏమవుద్ది? ఇప్పుడు మంచి మార్గం కూడా మనుషులు మర్చిపోయారక్క. ఆమేన్. మంచి మార్గం మనుషులు మర్చిపోయారు. ఇప్పుడు మంచి మార్గాన్ని బాగు చేద్దామంటే ఎవరికి నచ్చట్లా. ఇంతకుముందు ఇప్పుడు పొద్దున దారి మీద ఒకటి ఉంది, ఆ దారి నడిచేప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు నా అలవాటు తప్పిపోయిన తర్వాత ఆ దారి ఏమైంది? ఇటు చెట్లు అటు చెట్లు పెట్టి బూడిపోయింది. ఇప్పుడు ఈ దారిలో నడవమంటే ఎవరు నడతాడు? ఈ దారిలో ఇది శుభ్రంగా పోతారు అమ్మంటారు. ఇప్పుడు అదే తప్పుడు మార్గానికి అలవాటు పడ్డాడు మంచి మార్గం గురించి చెప్తుంటే వాడికి ఎక్కదు. ఎక్కుద్దా? అస్సలకి ఎక్కదు. అది ఇక్కడ ఏమైంది తెలుసా? మార్గమును తప్పిపోయారు అంటున్నారంటే చెడిపోయారు. ఎప్పుడైతే మనుషులు చెడిపోయారు, బాగానండి, ఎప్పుడైతే మనుషులు చెడిపోయారో వారి జీవితాల్లోనికి ఏమొచ్చేసింది? పాపం అంటే చెడిపోవటం. మన జీవితాల్లోనికి ఏమొచ్చేసింది? రోగము. ఈరోజు చాలా మంది అంటారు, వీడేమంటారు తెలుసా? వీడు తాగేటప్పుడు ఎవరి కాళ్ళని పట్టుకుంటాడు, పోయి నాకు 500 ఇవ్వ, 100 ఇవ్వ, 50 ఇవ్వ, 10 రూపాయలు ఇవ్వ. కాళ్ళు పట్టుకుంటాడు, నువ్వు లెవలేంది, నీ వాల్యూ ఇవ్వనంటే ఏదేమైనా పర్లేదు 5 రూపాయలు అని ఇవ్వమంటారు. అప్పుడు అతను చూసినప్పుడు మీకు జాలి వేస్తుందా, కోపం అవుతుందా? వాడి వాల్యూ బాగుంటుంది తెలుసా? వాళ్ళ లెవెల్ వేరు, వాళ్ళ పరపతి వేరు, వాడు ఉన్నాడు. ఇప్పుడు ఆ స్థితిలో మీకు జాలి వేస్తుందా, కోపం అవుతుందా? జాలి వేస్తుంది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? వాణ్ణి ఆ స్థితికి తీసుకొచ్చింది అలవాటే. అమ్మే, వాణ్ణి ఆ పరిస్థితికి తీసుకొచ్చింది అలవాటే. అదే అలవాటు వాళ్ళు లేకపోతే, ఇప్పుడు ఈడిలా ఉన్నప్పుడు లెమేకు ఇలా ఉన్నప్పుడు లెమేకుకు పుట్టిన కొడుకు ఎలా ఉంటాడు? కొత్తగా ఏమన్నా అవుతాడా? కొత్త దారి ఏమన్నా అవుతుందక్క? ఇప్పుడు ఏమంటారు తెలుసా? మా పిల్లలన్నా మంచోళ్ళు అయితే బాగుంది, ముందు మనం మంచోళ్ళం అయితే కదా పిల్లలు మంచోళ్ళు కావాల్సింది. మనం కరెక్ట్గా ఉంటే కదా పిల్లలన్నా కరెక్ట్ దగ్గర రావాల్సింది. అంటే మనం కరెక్ట్గా లేవన్నట్లేదు. మన జీవితం ఎలాగ అయిపోయింది. అవకాశం ఇచ్చాడు కదా. ఏమిచ్చాడు? అవకాశం అన్నాడు. దీన్ని దేవుడు సంవత్సరములను, కాలములను, దినములను, నెలలను పొడిగించాడంటే ఏంటిది? అవకాశం. ఎప్పుడైతే కొత్త తరాన్ని తయారు చేసుకోవాలనుకున్నారో కొత్త రకమైనటువంటి అలవాటు కూడా వచ్చేసాయి మనుషులకి. అంతా కొత్త రకమైన అలవాట్లే. అప్పుడే మీకు చెప్పాను చూడండి, స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి? ఈరోజు స్వేచ్ఛ అని చెప్పేసి జనాలు ఏం చేశారు? రూల్స్ను కూడా, అంటే వాళ్ళకున్న కండిషన్లు, కట్టడలను కూడా మర్చిపోయారు. ఆ స్వేచ్ఛ ఎంత దాకా దారి తీసింది తెలుసా? చెప్పండి, మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పండి, త్వరగా ముగిద్దాం. స్వేచ్ఛ ఎంతవరకు దారి తీసింది తెలుసా? కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు మామను అత్తను పిలవటానికి కూడా చేతగాని రేంజ్కి వెళ్ళిపోయింది ఆ స్వేచ్ఛ కదా ఇది. నువ్వు స్వతంత్రంగా ఉండి చివరికి నిన్ను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది స్వేచ్ఛ. నువ్వు ఇంటికి వచ్చినా కూడా నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఈ స్వేచ్ఛ తొందరగా నీ నుంచి బయటకు వెళ్ళిపోయి వీళ్ళు ఇంట్లో లేకుండా పోతే బాగుండే తట్టుకుండే అనే తట్టయిపోయింది స్వేచ్ఛ. అవును కదా? స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలి అంటారు, కానీ స్వేచ్ఛ ఎక్కువ అయిపోవటం వల్ల అది పాపానికి దారి తీసింది. దేవుడు మనుషులను స్వతంత్రులుగానే ఉన్నామన్నాడు. ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని పాపాన్ని చేయమని చెప్పాల. స్వతంత్రం ఉండొచ్చు, తప్పులేదు, కానీ స్వేచ్ఛ ఎక్కువైపోతే ఏమొచ్చేస్తుంది? పాపం. ఈ పాపం పరిపక్వం అయితే ఏమొచ్చేసిద్ది? మరణం. ఈ పాపం వల్ల వచ్చే జీతమే మరణం. ఈరోజు మనుషులందరూ కూడా మరణానికి దగ్గర అవటానికి గల కారణం ఏంటంటే పాపానికి అలవాటు పడిపోయారు. పాపం అని చెప్పటానికి ఎవరి వల్ల కావట్లేదు, ఎందుకంటే అందరూ అదే కోవలో ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు భూమి చాలా వేగంతో తిరుగుతుంది. మీకు తెలుసో తెలియదు, చదువుకున్న పిల్లలకి తెలుస్తుంది. చాలా వేగంతో తిరుగుతుంది భూమి మీద ఉన్నటువంటి మనుషులము దాని మీద నిలబడినప్పుడు ఇప్పుడు మనకు భూమి తిరుగుతున్నట్టు కనపడుతుందా? ఎందుకు కనపడట్లేం లేదు? భూమితో పాటు మనము, ఆమేన్, భూమితో పాటు మనం కూడా ఏం చేస్తున్నాం? తిరుగుతున్నాం. ఎప్పుడైతే భూమితో పాటు మనం తిరుగుతున్నప్పుడు మనకు భూమి ఏమనిపించింది? తిరగలేదు అన్నట్టుగా. ఇప్పుడు పాపంలో ఉన్నవాడు పక్కన పాపంలో ఉన్నవాడిని చూసినప్పుడు వీడు కరెక్ట్ అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు చూసి అన్నాడు, భూలోకము చెడిపోయింది. కరెక్ట్గా ఉన్నాయని చూసినప్పుడు అర్థమైంది ఇది తప్పు అని. పాతల కాల పోలకు తెలుస్తుంది పాత దారి ఏదో. అర్థమైందా? ఇప్పుడు కొత్త దారులు వచ్చిన తర్వాత పాత దారులు మర్చిపోయారు. అంటే సమస్త శరీరులు వారి మార్గాలను ఏం చేసుకున్నారు? మార్గాలను పాడు చేసుకున్నారు. కొత్త మార్గం వచ్చింది. ఈ కొత్త మార్గము నాశనానికి తీసుకుపోతుంది.
ఈ కొత్త మార్గము నశించిపోవటానికి రెడీ అయిపోతుంది. ఈ కొత్త మార్గంలో నాశనం వచ్చేసింది. అందుకని దేవుడు ఏమన్నాడంటే మరలా వారిని వారి వారి మార్గంలో నడిపించాలన్నదే దేవుని ఉద్దేశం. ఎవరి మార్గంలో? దేవుడు వాళ్ళ కోసం సిద్ధం చేసిన మార్గం, దేవుడు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన మార్గం. ఎప్పుడైతే మీరు తిరిగి నా వైపు మళ్ళుతారు, అప్పుడు నేను మరలా మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాను అని చెప్పారు. ఆదికాండంలో అదే రాయబడింది, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి, మీరు ఆశీర్వదించబడతారని ఆశీర్వదించారు. ఇప్పుడు ప్రజలకు ఆశీర్వాదాలు కరువైపోయాయి, కుటుంబాలలో ఆశీర్వాదం దూరం అయిపోయింది. కారణం ఏంటంటే పాపం చేరువైపోయింది. నిజంగా చెప్తున్నాను చూడండి, ఎవరైనా ఏ కుటుంబంలో ఉన్న వాళ్ళైనా 100కు 90 మంది గుండెల మీద చేసుకుని నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్పే వాళ్ళు ఉన్నారని చెప్పండి చూద్దాం. తెలియనటువంటి ప్రాబ్లమ్స్తో, తెలియనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటున్నారు. ఈ సమస్యల నుంచి బయటికి రావాలన్న ఎవరి వల్ల కావటం లేదు. ఎటువైపు చూసిన అన్ని తప్పుడు మార్గాలే. మంచి మార్గం ఏడుంది? ఎక్కడికి పోయినా కూడా నువ్వు మాట్లాడుకున్నా, నేను మాట్లాడుకున్నా, ఇంకొకరు మాట్లాడినా, వాళ్ళు మాట్లాడిన ఇదే మార్గాల గురించి మాట్లాడుతున్నారు. మంచి మార్గంలోనికి వెళుతున్నా కూడా వెళ్ళనీయకుండా చేస్తున్నారు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు పాపం చేయటానికి ప్రేరేపించింది ఎవరు? దేవుడా దెయ్యమా? ఇప్పుడు చెప్పాలి మీరు. పాపం చేయటానికి ప్రేరేపించింది ఎవరు? దేవుడా దెయ్యమా? ఇంకా ఆలోచించండి, త్వరగా చెప్పేస్తే ముగిస్తాను. పాపం చేయడానికి ప్రేరేపించింది ఎవరు? దేవుడా దెయ్యమా? దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ప్రేరేపించింది దేవుడు ప్రేరేపించలేదు, దెయ్యం ప్రేరేపించలేదు. మనిషిలో ఉన్న కోరికలే ప్రేరేపించాడు. మనిషిలోకి ఏమొచ్చాయి? కోరికలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఎంత దాకా దారి చేసింది కోరిక. నిజంగా ఈరోజు ఉదయకాలము ఒక న్యూస్ వచ్చేసింది, మీకు అందరికీ తెలియదు. 13 ఏళ్ల బాలికను 32 మంది అత్యాచారం చేసి అమ్మాయిని చిత్రహింసలు పెడితే నర్రోడ్డు మీద కాల్చేయమని చెప్పారు. కాల్చడం ఎందుకు? విచారం చేయడం కరెక్ట్ కాదు కదా, తప్పు కాదు కదా, రూల్స్ వచ్చాయి కదా, తప్పేముంది? వాడు కోరిక తీర్చుకోవడానికి అడిగిండా? తప్పు చేసిన నేను నర్రోడ్డు మీద కాలిస్తే ఇంకొకటి సిగ్గొత్త చేయాలని చెప్తుంది గవర్నమెంట్. మోడీ అన్నాడు చంపేయండి, వాడి జీవితం అలా అయిపోయింది, ఇప్పుడు ఇలా వదిలేసిన అనుకో ఇంకొకటి విచ్చలవిడిగా తయారైపోతాడు చేయటానికి. తప్పు చేసిన వాడిని నడి రోడ్డు మీద ఉరేయాలి, లేదా 10 మంది చూస్తుండగా కాల్చేయాలి. ఇంకొకటి చేయటానికి భయపడతాడు. 13 ఏళ్ళ బాలికంటే అసలు చిన్న పిల్లమ్మ. ఆమె రైటర్ చెప్తుందంట, చెబుతుంటే పోలీస్ స్టేషన్లో రాసుకుంటే ఆయన ఏడుస్తున్నాడంట. ఎంత క్రూరంగా తయారైపోయారు జనాలు. కొద్దిగా సిగ్గన్న లజ్జంగా లేదో కనిపెట్టిందంట అంటున్నాడు. కేంద్రం నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళని రాజస్థాన్లో జరిగిన సంఘటన, వాళ్ళని ఒక్కళ్ళను కూడా మిగలకుండా మొత్తాన్ని నరికేయని చెప్తున్నారు. ఎవరు చేయాలి వాళ్ళకి? ఇప్పుడు ఈరోజు ఎంతమంది జీవితాలను అక్కడ వాళ్ళను మానభంగాలు చేసి ఏడిపిస్తుంటే, ఇక్కడ కుటుంబాలు ఉన్నటువంటి భార్యలను, బిడ్డలను వీళ్ళు పనికి వాళ్ళ పనులు చేసి ఏడిపిస్తుంటే వీళ్ళని ఎవరు ఉరి తీయాలని చెప్పండి, నాకు అర్థం కాదు. ఆ కన్నీరు కోత ప్రభుత్వం చూసింది, ఈ కన్నీటి కోత పరలోకములో ఉన్న దేవుడు చూశాడు. ఆమేన్. ఎంతమంది ఏడుతున్నారు తెలుసా తల్లులారా? మీ ఏడుపు పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రులు చెప్పుకుంటే నీ భర్తను కూడా కంట్రోల్ చేసుకోవాలి, నువ్వేం భార్యవని మిమ్మల్ని అంటున్నారు. అన్నాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, నా కుటుంబమే నాకు బరువు అయిపోయింది, నన్నేం చేయాలంటున్నారు. ఎవరికి చెప్పుకోలే, కుమిలి 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 నువ్వు కూర్చున్న గదిలోనే దేవుడా నువ్వు ఉంటే నా బ్రతుకు మార్చమని తెలియని ఒక వేదనతో పిలుస్తున్నావు అంతే. ప్రేమలు ఏడున్నాయి ఈ రోజులలో? నేను నిజంగా చెప్తున్నాను, ఏడు అలవాటైన దానికోసము వాడి కట్టుకున్న భార్యనైనా కన్న బిడ్డనైనా అమ్మేయటానికి రెడీ అయిపోయిన సమాజం ఇప్పుడు అయిపోయింది. వాడు బానిస అయిపోయాడు దానికి. అది తాగుడైనా, తిరుగుడైనా, జోదమైనా. జోదములు పెట్టారంట చూడండి, మరి చరిత్రలు చెప్తాయి కొంత గురించి. ఇది అంతగా అలవాటు పాకూడదు, కొన్నిటి బానిస కాకూడదు. నీకు కోరిక ఉండాలి కానీ ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. దురాశ ఏమైపోయింది? పాడైపోయింది. 12 సంవత్సరాల పిల్లవాడికి డ్రగ్స్ రుచి ఏం తెలుసమ్మా? డ్రగ్ తెలుసా మీకు? హెరేనియం అంటారు డ్రగ్స్. ఇది మీకు అందరికి అర్థమయ్యే భాషలు చెప్తా. ఇది చెప్తే ఏమంటారు తెలుసా? మా గురించి చెప్తున్నారు అనుకుంటారు, ఎవరి గురించి చెప్పాలని నాకేం లేదు. 12 సంవత్సరాల పిల్లవాడికి మద్యపానం ఎలా ఉందో రుచి చూడాలని ఎందుకు? ఏ రోజైనా పాయసం ఎలాగుందో రుచి చూడాలని అనుకోవచ్చుగా.
లేకపోతే పాలు ఉన్నాయి కదా, పాలు ఎలా ఉంటాయి రుచి చూడాలనిపించచ్చుగా, మజ్జిగ తాగాలనిపించచ్చుగా, మద్యపానం ఎందుకు తినాలనిపిస్తుంది వీడికి? శుభ్రంగా ద్రాక్షను, ఎండు ద్రాక్షను, జీడిపప్పు తినాలనిపించగా, ఆ గుట్కాలు రాజకీయాలు ఎందుకు వేసుకోవాలనిపిస్తుంది వీడికి? ఆ కోరికలు ఎందుకు వచ్చేస్తాయి వీడికి? చెడిపోయిన సమాజానికి మంచి చెప్పాలన్నా ఎవరి వల్ల కావటం లేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? మా గురించి, నీ గురించి చెప్పాలని మాకు అవసరం లేదు. బైబిల్ చెప్తుంది, లెమేకు తప్పు చేశాడు, లెమేకు తర్వాత తరానికి చెప్పలేకపోయాడు. ఇప్పుడున్నంత కరెక్ట్గా లేరు. ఇప్పుడు కొద్దిగా భయపడినట్టు నటిస్తున్నారంతే. ఎవరు భయపడరామో మీరు అనుకుంటారేమో, మీ ఇళ్లలో మీరు అనుకుంటారు, తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారేమో. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇక్కడ, నేను తర్వాత లైవ్లో అయిన వాళ్ళకి చెప్తున్నాను, మీ కొడుకులు మీ కుమారులు మీకు నటిస్తున్నారు అనుకుంటున్నారు, తప్పు. మీ దగ్గర భయపడినట్టు నటిస్తున్నారంతే. మీరు అంటున్నారు మాకంటే భయం, మేమంటే ఇదే అనుకుంటున్నారు. అంత లేదు, మీ దగ్గర భయపడినట్టు నటిస్తున్నారు. వాడి నిజ స్వరూపము నువ్వు బయటికి పోయి చూస్తే కనపడుద్ది. నిజమైన భయం ఎప్పుడు వస్తుందంటే వాడి తండ్రి విలువ, తల్లి విలువ తెలిసినప్పుడే వస్తుంది. మొన్న ఒక అతను చెప్తున్నాడు, ఫోన్ చేసి చెప్తున్నాను నాకు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ నేను సువార్తకి వెళ్ళి వస్తుంటే చెప్తున్నాడు, 85-90 సంవత్సరాలు ఉంటుంది ఆమెకు పింఛన్ డబ్బులు 4,000 వచ్చినాయి అంట. కొడుకంట తాగుడు కోసం కుతికి మీద కాలేసి ఆ డబ్బులు లాక్కుంటున్నాడు అంట. ఇప్పుడు ఈడు కూడా నీతులు చెప్పేవాడు అయిపోయింది అందరికి. ఏం చేయాలి చెప్పండి? ఆ తల్లి నాకు నేను పోయినప్పుడు, ఆ రోజు సువార్తకి వెళ్ళినప్పుడు పక్కన కుక్క పెట్టుకొని చెప్తుంది, అయ్యా దేవుడు అనేవాడు ఉంటే తొందరగా నన్ను చంపేస్తే బాగుండే అంటుంది. ఎందుకమ్మా అంటే, లేదయ్యా ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటే నా పరువే పోతాయా, అవుతాయా అంటే. ఇప్పుడు ఇది ఆ యొక్క అలవాటుకు బానిసైపోయి కన్న తల్లిని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నోరు తెరిచి ఒక మాట అన్నా కూడా శాపమే, ఇది ఇది ఆశీర్వాదం కాదు, ఇది శాపమే అనేది మర్చిపోయి ఆ పరిస్థితిలో వాడు అలవాటు కోసం ఏదైనా చేయటానికి దిగజారిపోయాడంటే ఇప్పుడు నేనేం చేయాలి? సమాజం ఎలా శిక్షించటానికి గవర్నమెంట్ దగ్గర రూల్స్ ఉన్నాయో లేవో తెలియదు, కానీ దేవుని దగ్గర మాత్రం ఖచ్చితంగా రూల్స్ ఉన్నాయి. ఆమేన్. పొగిడే రోజులు, ఆశీర్వాదాలు వస్తాయన్న రోజులు నేను ఎప్పుడో మర్చిపోయాను బైబిల్ చదివిన తర్వాత. కొంతమంది బైబిల్ పై చదివి ఏదో 4 నీతి మాటలు చెప్పినట్టు నటిస్తుంటారు. అదంతా బోరకము. నిజమైంది ఏంటంటే గద్దించి, శిక్షించి, బుద్ధి చెప్పే రోజులు. చెబితే ఇంటే బాగుపడతాడు, వినకపోతే లేదు. అందుకేమన్నా తెలుసా? ఇర్మియా గ్రంథం 4వ చూడండి ఒకసారి మాట చదివయ్యా. 4లో ఎక్కడ ఉంటుంది చూడు, ప్రార్థన చేసుకుందా తొందరగా. కనపడిందా? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం చదువు. నేను ఎన్నాళ్ళు బోరాధ్వని 4:24 5:24 చదవని ఉంది. టైం లేదు, అది ఎన్నో అవసరం లేదు, కానీ 5:24 చదువుకుని పదంతరం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోత కాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమములు తప్పించను. కాలం కలిసి రాలేదు అనుకుంటారు, కానీ మనము చేసిన అక్రమాల వల్లే ఇలా అయిపోయిందని ఎవరు అనుకోవట్లా. మనము చేసిన పాపముల వల్లే ఇలా అయిపోయింది ఎవరు అనుకోవటంలా. కాలముల యొక్క క్రమమును తప్పించింది ఏంటంట? మనుషుల యొక్క దోషముడి, మనుషులు చేసిన అన్యాయముడి. ఎందుకంటే మనిషి యొక్క పద్ధతి ఏమైపోయింది? పాడైపోయింది. మనిషి యొక్క స్వభావం ఏమైపోయింది? దేవుని స్వభావంలో ఉండవలసిన మనిషి ఏ స్వభావానికి మారిపోయాడు? దెయ్యము స్వభావంలోనికి వచ్చేసాడు. అక్రమం ఏమైపోయింది? విస్తరించిపోయింది. అనేకుల మధ్య ఉన్న ప్రేమ ఏమైంది? ప్రేమ చల్లారిపోయింది. కుటుంబాలలో ప్రేమ కనపడుతుంది అక్క? కుటుంబాలలో ప్రేమ కనపడట్లేదు. అక్రమం వచ్చిన తర్వాత, అన్యాయం వచ్చిన తర్వాత ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయినప్పుడు పాపం పెరిగిపోయింది. పాపం పెరిగిపోయినప్పుడు మనిషి బ్రతుకు మారటం లేదు. ఎందుకంటే నోవాహు కాలం మీ అందరికి తెలుసు కదా.
నోవాహు కాలం అందరికీ తెలుసా? నోవాహు యొక్క జీవితం అందరికీ తెలుసు కదా. తర్వాత లోతు కాలం తెలుసు కదా, లోతు జీవితం తెలుసు కదా. లోతు మైమరిచి పాపం చేయటానికి గల కారణం ఏంటి ఒకటి చెప్పండి. అతని యొక్క తెలియనిటువంటి ఒక అలవాటే. ఇద్దరు కన్యకలైనటువంటి కుమార్తెలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ మద్యపానం తాగకూడదని లోతుకు తెలియదు. పాపం తెలియక తాగి మైమరిచి గుడ్డ లేకుండా పడిపోయాడు. తప్పు చేయడానికి ప్రేరేపించబడింది. అందుకే చాలాసార్లు చెప్తుంటాను, కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. నీ ఇంట్లో నీ పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, యవన కాలంకి వచ్చిన పిల్లలు నీ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని కంట్రోల్ చేసుకుంటే వాళ్ళని బాగుపడతారు. కంట్రోల్ చేసుకోకపోతే జీవితం తగలబడిపోయిన తర్వాత అర్థం కాదు. ఇంకా జీవితం సర్వనాశనమైనా కూడా అర్థం కాదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా, ఎందుకయ్యా నా కుటుంబం మీద అయిపోయిందని లోతు ఏడ్చినా నువ్వు చేసిన తప్పే కారణం అని చెప్పాడు. ఇర్మియా కాలంలో యెరూషలేము ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దేవుడు చెప్తున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, వెళ్ళి చెప్పు, వాళ్ళు చేసినటువంటి దోషములు వాళ్ళ క్రమములను తప్పించేశారు. దోషాలు మానుకోమంటే ఎవరు మానుకోరు. చేసేటువంటి పనులు కంట్రోల్ చేసుకోమంటే ఎవరు చేసుకోరు. ఇర్మియాని ఏమన్నాడు? ఇర్మియాయే చేతగానోడు, ఇర్మియాయే అబద్ధాలు చెప్తున్నారు అన్నాడు. ఇర్మియాతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీతో మాట్లాడమన్నాను, నువ్వు పలకమని చెప్పాడు. కాబట్టి ఈరోజు మన అందరికి చెప్తున్నది ఒక్కటే ఒక్క విషయము, స్వతంత్రం ఇచ్చాడు దేవుడు మనుషులకి. తన పోలికలో ఉండి మీరు జీవితాంతం ఇలాగనే జీవించమని చెప్పాడు. ఎప్పుడైతే స్వతంత్రాన్ని ఉపయోగించుకున్న మనిషి ఆ స్వతంత్రం వల్ల జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఎప్పుడు కూడా స్వతంత్రము ఉపయోగించుకోవాలి, కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. కాబట్టి నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనందరికీ చెప్తున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళినా, ఈ కుటుంబంలో ప్రతిసారి నేను చెప్పినప్పుడు చెప్తాను, ఎవరి కాలం ఉన్న పిల్లల గురించి చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా కన్న తల్లిదండ్రుల యొక్క కష్టం మర్చిపోయారంటే ఎప్పుడూ బాగుపడలేరు. అర్థమవుతుందా? ఎప్పుడు బాగుపడలేరు. ఎప్పటికైనా చూడండి, నువ్వు ఉద్యోగం చేయాల్సిన పని లేదు, నువ్వు కోట్లు సంపాదాల్సిన పని లేదు, నువ్వు ప్రశాంతంగా నీ బ్రతుకు నువ్వు బతికితే నిన్ను కన్న తల్లిదండ్రులకు అదే ₹1,00,00,000. నువ్వు పాడైపోయాల్సిన పని లేదు. నువ్వు పాడైపోయి నువ్వు ఏడ్చి నువ్వు లేనిపోయినటువంటి దరిద్రంలోనికి వెళ్ళిపోతే ఆ కడుపు కోత చెప్పుకోలేదు. ఈరోజు ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించిన చెడిపోతే ఆ కుటుంబంలో వాళ్ళు ఎంత ఏడుస్తారో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్న ఒక చిన్న విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. పిల్లలారా, మీరు ఎంత దూరం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా మొట్టమొదట దేవుని భయం ఉండాలి. రెండోది, మేము కన్న వాళ్ళ గురించి ఎక్కడున్నా ఆలోచించాలి. ప్రతి పిల్లలకి చెప్తాను. ఈరోజు నేను కూడా పిల్లలు చాలామంది వస్తున్నప్పుడు వాళ్ళకి అప్పుడప్పుడు మధ్యలో కొన్ని చెప్తుంటాను, కొన్నిసార్లు కూర్చోబెట్టుకొని కొన్ని విషయాలు చెప్తుంటాను. నా అమ్మ నాన్నలు పొద్దున్న 5 గంటలకు లేచి సాయంకాలం 11 గంటల దాకా నిద్ర లేకుండా పని చేస్తున్నారంటే ఈరోజు మీరు సుఖంగా ఉండాలని చెప్తాను. మనకు అర్థం కాదు ఈ వయసులో. ఎందుకని? వాళ్ళు కష్టాలు ఎలా కనపడట్లా, వాళ్ళు చేసేటువంటి ఎంజాయ్మెంట్లు అలా కనపడుతుంది. అర్థమవుతుందా? కష్టాలు కనపడట్టు ఊరికి కూడా ఎంజాయ్మెంట్లు, తాగుళ్ళు, తిరుగుళ్ళు, చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఇవే కనపడుతున్నాయి. కానీ ఇంత కష్టపడి చెమటోడుస్తున్నారు, అది అర్థం కాకుండా చేసేసుకున్నారు. ఈరోజు తప్పు నీది నాది, పిల్లలు కాదు. కాబట్టి పిల్లలు, ఈ కుటుంబంలో ఉన్న పిల్లలు వాళ్ళు చదువులకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా జ్ఞానం కలిగి, దేవుని భయభక్తులు కలిగి, దేవునికి లోబడుతూ మీరు వెళ్ళినా, మీకు ఏ పని అప్పగించినా, అది చదువుకునే పని అయినా, లేకపోతే ఉద్యోగం చేసే పని అయినా, లేకపోతే వేరే పని ఏదైనా, ఆ పని నమ్మకంగా చేస్తే నువ్వు ఏ రోజు కూడా తక్కువగా ఉంటావు. అమ్మే, తక్కువగా ఉంటావా? నిజంగా చెప్తున్నాను, నువ్వు చేసే పని నమ్మకంగా చెయ్యి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా గొప్పవాడిగా ఉంటావు. కారణం, మనం జీవించే జీవితం నలుగురికి ఆదర్శం కావాలి, కానీ మనం జీవించని జీవితం కాదు. కష్టపడ్డాడు సమూయేలు చిన్న వయసు నుంచి. అందరూ అనుకున్నాడు చేతగానోడు ఏం చేస్తాడని. కష్టపడ్డాడు. తల్లి మాట తండ్రి మాట జబదాటకుండా కష్టపడి దేవుని మందిరంలో పద్ధతిగా బతికాడు. చివరికి రాజులను అభిషేకించే ప్రవక్తే. రాజుల్ని అభిషేకిస్తారు. రాజులే సమూయేలు కాళ్ళ మీద పడిపోతుంటారు. అది డబ్బు వల్ల, వేటి వల్ల రాదు, నీ యొక్క క్యారెక్టర్ వల్ల వస్తుంది.
నువ్వు చేసేటువంటి పనుల వల్ల వస్తుంది, నీ మాటల వల్ల, నీ యొక్క విలువ వల్ల. ఈరోజు చాలా మంది ఏమంటున్నారు పాప పిల్లలు, ఏం చదువుకున్నాము, చదువు రాలేదు. చదువు గురించి నేను చెప్పను. చదువు అనేది నా దృష్టిలో ఆఫ్టర్ అంతే, చదివేసి పక్కనకి వచ్చింది అంతే అది. కానీ చదువు కంటే ప్రాముఖ్యమైనది క్యారెక్టర్, పద్ధతి చాలా ప్రాముఖ్యమైనది. అది కరెక్ట్గా లేనోడు ఎక్కడ పోయినా బాగుపడినట్టు చరిత్రలో లేదు. క్యారెక్టర్ బాగుంటే వాడు కుటుంబానికి ఎప్పుడైనా మేలు జరుగుతుంది. వాడు ఎవరి దగ్గర చెయ్యి చాపడు, 10 మందికి ఇచ్చేటట్టుగా దేవుడు తయారు చేస్తాడు. కాబట్టి ఈరోజు నీవు, నీ కుటుంబము, ఈ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, కుటుంబ యజమానుడు యజమానురాలు జీవితంలో దేవుడు ఇలాంటి గొప్ప కార్యములు చేసి వారిని దీవెనలతో ఆశీర్వాదములతో నింపాలంటే దేవుని మార్గంలో నుంచి ఒక్క అడుగైనా పక్కకేయకుండా అదే మార్గంలో నడిస్తే చివరికి దేవుడు మనల్ని ఉన్నత స్థలంలో కూర్చుండబెడతాడు. ఆమేన్. అలాంటి కృప దేవుడి కుటుంబములకు, ఈ కుటుంబంలోని బిడ్డలకు, ఇక్కడ వచ్చిన వారందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలోకి పడతారు.